హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ వెంకటరెడ్డిని. వెల్కమ్ టు దోర్నాల స్టార్ స్టూడియో. ఈరోజు మనం పత్తిలో పుచ్చుగుళ్ళకు సంబంధించి ఒక నాట్మేట్ గురించి మీకు గతంలో కూడా చెప్పున్నాను. ఆ నాట్మేట్ని ఈరోజు మనం తీసుకురావడం జరిగింది మిత్రులారా. అది ఎలా వాడాలి, ఏంటి, దాని యొక్క ఫలితాలు ఏంటి, నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పుచ్చుగుళ్ళకు సంబంధించిన ఒక మెడిసిన్ అనమాట. ఇది గతంలో 3 years బ్యాక్ రాయచూరులో వాడారు. అంటే కర్ణాటక దగ్గర రాయచూరులో కూడా ఇది వాడారు. అది హెచ్ఎంటీలో కూడా టెలికాస్ట్ అయిందనమాట. బట్ ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి విషయాలు నేను ముందుగా మీకు ప్రోడక్ట్ చూపించి నేను మీతో అన్ని వివరాలు చెప్తాను మిత్రులారా. ఇదే మిత్రులారా నాట్మేట్ అంటారు, పింక్ బోల్వామ్ వాళ్ళది. ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి 125 grams ఉంటుంది అనమాట. ఇది సుమారుగా 400 స్పాట్స్ వస్తుంది. అంటే చుక్కల్లాగా పెట్టాలన్నమాట. 400 grams వస్తుంది. 400 స్పాట్స్. ఎకరానికి 400 నుంచి 500 లాగా పెట్టాలి. అంటే ఎకరానికి ఇది ఒకటి సరిపోద్ది. కాస్ట్ కొంచెం హెవీ అనిపించినప్పటికీ కూడా రిజల్ట్ అయితే బాగా ఉంది అని అంటున్నారు. బట్ కాకపోతే ఇదే మనం ఫస్ట్ టైం వాడటం. అయితే దీన్ని 400 స్పాట్లు పెట్టాలి. ఎలా పెట్టాలి మీకు ప్రాక్టికల్గా నేను పెట్టేటప్పుడు నేను చూపిస్తాను. ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 1300 దాకా పలుకుతుంది మిత్రులారా. ఇక్కడ ఏరియాలో ఒక ఏరియాని బట్టి మరి అయితే మారొచ్చేమో. దీన్ని ఏంటంటే ఇది ఒక ఆడ పురుగు ఒక బీజం నుంచి తీసుకున్న ఒక ప్రోటీన్ అనమాట. ఈ ప్రోటీన్ పెట్టడం వల్ల ఏంటంటే మగ పురుగు ఆకర్షితమై అక్కడికి వచ్చి ఆ లార్వాని టచ్ చేయడం వల్ల ఏమైందంటే ఈ సంపర్కం జరగకుండా గుడ్డులు పెట్టకుండా ఉంటుంది అనమాట. గుడ్లు ఎప్పుడైతే పెట్టలేదో పింక్ బోల్వామ్ ఆటోమేటిక్ కంట్రోల్ అవుద్ది. అంటే గుడ్డు పెట్టకుండా సంపర్కం జరగకుండా ఉండటం కోసం చేసినటువంటి టెక్నికల్ అనమాట ఇది. అది మిగతాది ఎలా పెట్టాలి ఏంటి అనేది మీకు చెప్తాను. ఎకరానికి అయితే ఒక బుడ్డి సరిపోయింది. ఒక మనిషి పెట్టిద్ది ఎకరానికి. మీకు ఎలా పెట్టాలనేది నేను చూపిస్తాను. ఇది మిత్రులారా, దీన్ని ఎలా పెట్టాలంటే సాలు మార్చి సాలు పెట్టాలి. మీరు చూడండి, ఈ సాలుకి అప్పుడు ఈ సాలుకి పెట్టి తింటే ఈ సాలు ఆపి ఈ సాలుకి అంటే పక్క సాలు అంటే సాలు మార్చి సాలు పెట్టాలా. అందులోనూ ఒక చెట్టుకి పెడితే దాని తర్వాత 10 చెట్లు వదిలి 10వ చెట్టుకి పెట్టాలి. దాని తర్వాత నుంచి 10వ చెట్టుకి ఒక్కొక్క డ్రాప్ అనమాట. అంటే ఒక్కొక్క కొద్దిగా పెడుతుండాలి. సాలు మార్చి సాలు ప్లస్ చెట్టు తర్వాత 10 చెట్లు అట్లా పెట్టాలి. మీకు ఒకసారి అది కూడా నేను చూపిస్తాను రాండి మిత్రులారా. ఇక్కడ పంగ పైన ఉంది కదా, పైన పంగలో కొంచెం పెట్టక అది అంత పెట్టాలా. ఇంకొంచెం ఎక్కువైనా పెట్టచ్చు. మరి కొద్దిగా డ్రాప్ పెట్టక 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఆ పై పంగలో అనమాట. పైన వచ్చే పంగలో మనం కొంచెం ఒక డ్రాప్ లాగా కొంచెం పెట్టినా ఏం లేదు, కొంచెం రాసుకోవట్లా అట్లా కనిపిస్తుందా. అది అంతంతా మనం ఏంటంటే సాలు మార్చి సాలు 10 చెట్ల తర్వాత అంటే ఒక చెట్టు పెట్టిన తర్వాత 10 చెట్ల తర్వాత 10 ఇట్లా ఒక ఎకరానికి 400 నుంచి 500 బొట్లు పెట్టాలన్నమాట. ఆ విధంగా పెడితే ఒక ట్యూబ్ సరిపోయింది. ఒక ట్యూబ్ వచ్చేసరికి 400 స్పాట్స్కి వస్తే మీరు కొంచెం గట్టిగా పెట్టిన. కాకపోతే కొద్దిగా మందు కొంచెం ఎక్కువగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది మొత్తం స్ప్రెడ్ అవ్వాలన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే అది మొత్తం కూడా ఈ చుట్టుపక్కల ఆ ప్రాంతం మొత్తం కూడా వ్యాపించేసి ఎంత చేనంతా ఆ ఒక రకమైన వాసనని అంటే మగ పురుగులు ఆకర్షించుకునే ఒక వాసనని కలిగించేసి ఆ దగ్గరలో ఉన్న మగ పురుగులను మొత్తం కూడా డ్రాప్ కాడికి ఆకర్షిస్తుంది అనమాట. ఆకర్షించడం వల్ల ఆ మగ పురుగు దాన్ని నాగడం వల్ల ఏమైందంటే దానిలో నపుంసకత్వం వచ్చి సంపర్కం జరగదు. సంపర్కం జరగకపోవడం వల్ల గుడ్లు పెట్టేటువంటి పరిస్థితి రాదు. గుడ్లు ఎప్పుడైతే పెట్టలేదో పింక్ బోల్వామ్ తగ్గిద్ది అనమాట. అయితే ఈ పరిస్థితి ఏంటంటే సామూహికంగా మన గ్రామం మొత్తం మీద కూడా చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చాయి అనేది గతంలో అక్కడ రాయచూరులో మనకున్నటువంటి మిత్రుల ద్వారా కావచ్చు, ఇది గతంలో వాడినటువంటి రైతుల ద్వారా కావచ్చు మనం తెలుసుకునేటువంటి ఇన్ఫర్మేషన్. అయితే మనం కూడా దీన్ని ఫస్ట్ టైం వాడుతున్నాం. లాస్ట్ ఇయర్ మనం ట్రై చేస్తే మనకు దొరకలేదు. ఈ సంవత్సరం కొంచెం ట్రై చేస్తే దొరికింది. అయితే ఇందులో మెయిన్ ప్రధానంగా ఏంటంటే కొంచెం మనకి కాస్ట్ అనిపించినప్పటికీ కూడా రిజల్ట్ కనుక వస్తే బాగానే ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇది ఎన్నిసార్లు పెట్టుకోవాలంటే మినిమం 3 నుంచి 4 సార్లు. అంటే ఫస్ట్ పంట వేసిన తర్వాత 30 రోజుల నుంచి 40 రోజుల లోపు ఫస్ట్ సారి పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ డోస్ పెట్టిన తర్వాత మళ్ళీ 30వ రోజు అంటే నెలకి 30వ రోజు మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవాలి. ఆ తర్వాత 2వ డోసు పెట్టిన తర్వాత మళ్ళీ 30 రోజులకి 3వ డోసు పెట్టాలి. 3 డోసుల తర్వాత కూడా పంట కనుక అవసరమైతే మళ్ళీ 30 రోజులకి 4వ డోసు పెట్టాలన్నమాట. అంటే ఈ విధంగా 3 నుంచి 4 సార్లు వాడాలి. ఒక ఎకరానికి 3 పేస్టుల నుంచి 4 పేస్టులు పడతాయి అన్నమాట. మనకు ఓవరాల్గా వచ్చేసరికి ఒక 5,000 రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు అవ్వచ్చు. మేబీ లేబర్ ఛార్జెస్తో కూడా కలిపి సుమారుగా. ఇది మిత్రులారా దీంట్లో ఉన్నటువంటి విషయం. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, పర్వాలేదు. నా ఆశిస్తున్నది కూడా మరొకసారి నవదే ధన్యవాదాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. మనం గ్యాప్ మొక్క వేసేది ఉంటుంది కదా, గ్యాప్ మనం ఒక లెక్క ఎత్తనగా అదే ఇదిగో ఆ చెట్టుకు పెట్టా, ఈ చెట్టుకు పెట్టా, గ్యాప్ లెక్కతోనే.
కొంచెం మరింత పెట్టండి అక్క అంత బాగా పెడుతున్నావు ఇదిగో అంత సరిపోయింది సరిపోద్దిలాగా నీకు కాదు అట్లా కానీ సరిపోయింది